రైట్, ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనను ముందే ఊహించారా? అవుననే అంటున్నాడు ఆకాష్ అనే ప్రయాణికుడు. ఈ విమానం ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ ఫ్లైట్ అని చెబుతున్నాడు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కగానే ఏదో తేడా అనిపించిందని ఆకాష్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people, they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happening. Remote isn't working. Nothing is working. I don't know. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనను ముందే ఊహించారా అంటే అవుననే అంటున్నాడు ఆకాష్ అనే ప్రయాణికుడు. ఈ విమానం ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ ఫ్లైట్ అని చెబుతున్నాడు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కగానే ఏదో తేడా అనిపించిందని ఆకాష్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఒక ప్రయాణికుడు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కగానే ఏదో తేడా కొడుతుందని అనిపించి అతను ట్వీట్ కూడా చేశాడు, వీడియో కూడా పోస్ట్ చేశాడు. అంటే ఇదంతా ఏమీ అబ్జర్వ్ చేయకుండానే టేకాఫ్ చేశారనుకోవాలా, లేకపోతే అంతేకాకుండా పైలట్స్ కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి, ఇది ఏమైనా నిర్లక్ష్యం అనుకోవాలా? శంకరి, కొద్దిసేపు క్రితం మనం ఈ ట్వీట్ చూసాం. ఆకాశ్ వర్ష అనే ఒక ప్రయాణికుడు ఈ ట్వీట్ చేశారు. అందులో లోపల ఉన్నటువంటి విజువల్స్ ను కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొంత తర్వాత మాట్లాడదాం. ముందుగా అప్డేట్స్ కనుక మనం చూస్తే, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అత్యంత ఉన్నత స్థాయి అధికారులతో ఈరోజు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాంట్లో ఈ యొక్క ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇటు దర్యాప్తు జరిపించడంతో పాటు బాధితులు ఎవరైతున్నారో, బాధిత కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఎలా రీచ్ అవ్వాలి, తర్వాత వాళ్ళందరినీ ఎలా కన్సోల్ కావాలి, తర్వాత గుజరాత్ ప్రభుత్వంతో గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం, తర్వాత ప్రధాని మోదీ కూడా మరికొద్దిసేపట్లో గుజరాత్ కి బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈ సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి కూడా ఆయన వెళ్లి అక్కడ బాధితులు కూడా పరామర్శించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా కూడా గుజరాత్ ప్రయాణం కాబోతున్నారు. ఇటు విజయవాడ నుంచి బయలుదేరినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరికొద్దిసేపట్లో గుజరాత్ విమానాశ్రయంలో దిగబోతున్నారు. ఈ గుజరాత్ విమానాశ్రయం